కేంద్ర మంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఇండస్ట్రీకి వస్తున్నారా? ముఖ్యంగా ఆయన పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? ఏ పార్టీ నుంచి? ఆయన ఏకంగా కేంద్ర మంత్రిగా మారబోతున్నారా? ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మినిస్టర్‌గా మారబోతున్నారంటూ వస్తున్న వార్తలు విని అందరూ షాక్ అవుతున్నారు. రియాలిటీలో ఆయన మినిస్టర్‌గా మారుతున్నారా? లేదా సినిమాకి సంబంధించా? అంటూ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరి జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రిగా మారబోతున్నారంటూ మరి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే ఆయన బీజేపీకి సంబంధించిన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రి పదవి సైతం ఇస్తామని స్వయంగా మరి ఎంతో చక్కగా అమిత్ షానే ఆయనకి మాటిచ్చారట. తెలుగుదేశం పార్టీలోకి రానటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసి మంత్రి పదవిని తీసుకుంటారా? ఎన్టీఆర్కి ఇప్పుడు ఉన్నటువంటి పేరు గ్లోబల్ స్టార్. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ఆయన సినిమా సేవ చేసుకుంటూ ఉన్నారు. భారతదేశానికి తెలుగు సినీ పరిశ్రమకి ఎనలేని కీర్తి కిరీటాన్ని అందించారు. అలాంటి విషయాల్లో బిజీగా ఉన్న తారక్ కేంద్ర పదవులు, ముఖ్యమంత్రి పదవులు తనకి తృణప్రాయమంటూ చెప్తూ వదిలేశారట. గతంలోనే RRR సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన అమిత్ షా అప్పుడే ఈ వ్యాఖ్యలు చేయగా దానికి ఇప్పుడు కొనసాగింపు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం. ఇటీవల మరికొందరు మంది నేతలు కిషన్ రెడ్డి సహా ఎన్టీఆర్‌తో మరి ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఆ విషయం పట్ల ఆయన మాత్రం సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది.